నిదానం ఎగరాలి కదా పడేటట్లే ఏంటి అంతోటి ఎగరాలా నిదానమే కదా జారిపోయి కాదు అది అంత పైన నుంచే బాగా దిగొచ్చేవే కిందకి వచ్చి తలగలు పడాలా జారిపోయి కాలు తేమండవి సర్లే పాపం నా కోసం టెంకాయ తెంపు కాసి కింద పడి దెబ్బలు తగిలించుకునేది అవసరం గిట్లరా గీ పచ్చి టెంకాయ తెంపిద్ది ఒకటి ఇంటికాడ ఉండే అంటే మాత్రం కింతగా నూకునేది మనిషిని ఇప్పుడే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు పని చేసి ఇప్పుడు వచ్చి కొంచెం కూర్చుందాం దక్కల్లి పిలుస్తుంటది పిలిచినాక కాకుండా ఒక రామాయణం నా చెప్పింది నువ్వు నా మాట ఏమంటది ఏమి ఓ పచ్చి టెంకాయ తెంపి పచ్చి టెంకాయ ఏడా పచ్చి టెంకాయలు ఈడే మన తోటలో మన చెట్టు తెంపి నువ్వేం కొనుక్కు రావద్దులే ఇవే బానే కాసేవాడు కనపడొస్తున్నాయి ఇంతలా ఉండయి ఇక్కడ తిరుగు ఒక్కటి తెంపి చాలు గాని మా విజయ్ వచ్చేసి ఈడే మా పెరట్లో అయితే మా వేసామే అంటే టెంకాయ చెట్లు ఈడొకటి ఆడొకటి మీరు అందరూ చూసారు కానీ టెంకాయ చెట్లు అయితే ఎవరు చూడలేదు ఇప్పుడు మీటికి పైన మీద ఊరికి పోతాం ఏమన్నా ఆ ఊరు పోమ్మండి ఆ ఊరికైతే వాను ఇంక పనులు అయిపోయి ఏమో ఇట్లే తోటలోన మన వంకాయలు చూస్తాం కదా మన తోటలోన కొంచెం లావు ఏమి లేదని చూస్తే లావు బాగుండయి ఇట్లే టెంకాయ చెట్కలు చూస్తే పచ్చి టెంకాయలు తిండికి కాసేవే దానికి ఒకటి తెంపించుకొని దాదామని నిన్ను పిలిచింది టెంకాయలు బాగా కనపడతాయి బాగా కానొస్తాయి కదా అవే మొత్తం 6 టెంకాయలు కానొస్తాయి అంటే లావుటి 6 చిన్నవి ఒక 3 ఉండవి ఈ పక్కే 6 ఉన్నాయి మరి ఆ పక్క ఎన్ని ఉన్నాయి కనపడవు టెంకాయలు ఇంకేమైనా కనపడతాయి ఇక్కడ టెంకాయలు అవి టెంకాయ పూత ఇంకోటి టెంకాయ మట్లు కానొస్తాయి ఇంకేం కనపడవా ఇంకేం కానొస్తాయి నీకేం కానొస్తాయి టెంకాయ పచ్చి టెంకాయలు నీకు నాకేం కానొస్తాయి ఏమప్పా నాకు ఈ చెట్టు కానొస్తుంది ఇది చూసారు కదా ఇంత పెద్ద చెట్టు అయితే ఎక్కాలంటది దానికన్నా ఫస్ట్ పచ్చి టెంకాయ తెంపంటే ఏడన్నా పచ్చి టెంకాయలంటే మొన్న మొత్తము దీనికి మట్లన్నీ మొత్తం క్లీన్ చేసామన్నమాట ఎందుకంటే కింద ఇడ పొట్లకాయ చెట్లు అయితే తీగలు అయితే పైకి అయితే ఎక్కుతున్నాయి దానికని నీట్ చేసిన దానికి మొత్తం చెట్లు కనపడుతున్నాయి దానికైతే ఏం లేవు ఇప్పుడైతే నేను ఎక్కాలంటది మా విజయ్కి టెంకాయలే కనపడతాయి కాకపోతే నాకైతే టెంకాయ చెట్టు కనపడుతుంది కింద నుంచి పైన వరకు మీరే చూడండిగా ఎంత పెద్దగా చెట్టుగా ఇంతకుముందు అయితే మామూలుగా కట్టుతోనే రాలుతుంటే కాకపోతే ఇప్పుడు అట్లా కాదు ఇంకా ఖచ్చితంగా పైకి ఎక్కాల్సిందే ఇంకా ఎక్కలేనా అంటే నన్ను టెంకాయలు చూస్తాను నువ్వు ఎట్లా ఎక్కాలని పెద్ద టెంకాయ చెట్టుని చూస్తావా మరి మీరే కాదు ఎవరన్నా కానీ కొంతమంది అంటే నువ్వు కాదు ఆడలు కూడా ఎడన్నా అంటే మొగోళ్ళని చెట్టు అంటే పూల చెట్టుకి మీకు పూలు తప్పితే చెట్టు కనపడదు మాకేం కనపడుతుంది ఫస్ట్ చూస్తే చెట్టే కనపడుతుంది మీకు పూలు కనపడతాయి మాకు చెట్టు కనపడతాయి అంటే పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ మీరు పండ్లు పూలు అవి చూస్తారు కానీ చెట్లు అయితే చూడరు ఎందుకంటే మీరు ఎక్కరు కాబట్టి ఎక్కుతారా మీరేమన్నా ఎక్కరు అట్లాను అంటే మేము ఎక్కుతాం కాబట్టి మాకు చెట్టు కానొస్తుంది మీరు ఎక్కరు కాబట్టి మీకు ఒక్కటే కానొస్తుంది నువ్వు అంటావు నాకు ఇప్పుడు అర్థమయ్యలే మరి దాకా నేను అడిగింది ఆయన నుంచి టెంకాయలు కనపడతావా ఇంకేమైనా కనపడతావు అంటే 3 సార్లు 4 సార్లు అడిగితే కూడా లేదు నాకు టెంకాయలు ఎత్తే ఏం కనపడుతుంది నాకైతే ఇంత పెద్ద చెట్టు కనపడుతుంది ఇక నాకు టెంకాయలు కనపడవు చెట్టే కనపడతాయి మీరు కానీ చూడండి మన వీడియోలోనైతే ఆ టెంకాయలు అయితే ఉన్నాయి కాకపోతే చాలా ఇట్లా అయితే ఉంటాయి ఎక్కాలంటే ఇప్పుడు ఎట్లా మరి ఎక్కువ మరి ఏమో నాన్న ఊకుండలాగా నిన్ను అడిగానే ఊకడితే ఎక్కను నా కోసం తెంపి అంటే తెంపుతా మరి నా కోసమే తెంపాలంటే మరి ఒకటి తెంపి ఎక్కువ వద్దులే మరి అంత పెద్ద చెట్టు ఎక్కాలంటే కూడా నువ్వు ఎక్కలేవు కాకపోతే నన్ను అడిగిన దానికి ఇది ఒకసారికి ఎక్కి తెంపు ఒక్కదాని కోసం ఒకటి తెంపుకోవాలనుకున్నా 2 తెంపుకోవాలనుకున్నా చెట్టు మాత్రం ఖచ్చితంగా అయితే ఎక్కాల్సిందే రా ఏం చేస్తావు ప్లాన్ వేసేవే అప్పుడే అనుకుంటున్నాను ఊకున్నప్పుడు టీ తాగు నాకైతే ఎక్కువ టీ తీసుకొని ఈదు టీ తీసుకొని వచ్చినప్పుడే నాకు డౌట్ నువ్వు ఏం పెడతావో నాకు అనుకుంటే పని పెడతావు అనుకుంటే చూస్తున్నారు కదా చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉండదు రా ఓహో మసంగరా గిట్ల ఎక్కువ అన్న వేసిన కట్ల మీద పోయి నిలబడేవే ఎక్కుతానులే పట్టుకో ఏం చూస్తావు ఎక్కుతావా ఎక్కుతా నాకు ఎక్కువ మీరు పెద్దగా ఉన్న చెట్టు ఇది అబ్బా వద్దులే తాగలేకుంటే మన పచ్చి టెంకాయలు
ఇంకా ఇది చిన్నగా చెట్టు వీటి కొద్ది ఇంకా పెద్ద చెట్లు ఉంటాయి, ఎక్కువ వాళ్ళు అంత పెద్ద చెట్లుగానే ఎక్కుతావు. నన్ను ఏమనేది మరి మీకు చిన్నగా కనపడతాయి చెట్లు, ఇది చూడండి ఎంత పెద్దగా ఉండదుగా, లైట్ కమ్మన కంటే పెద్దగా ఉంటది. ఇది ఈ చెట్టు చిన్నగా ఉంటది. మా విజయ్ ఏమన్నంటే అరుస్తాడు, నా మాట నువ్వు నన్ను అడిగింది ఇవ్వు తెచ్చివు అని అంటది. మరి ఎట్లా ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏంటది దీన్ని ఎక్కడికి పోయే కింద పడితే గుర్తుందా నీకు? అంటే పత్తికెట్టు ఉన్నప్పుడు దాని మీద వచ్చి పడింటులే ఏం కాలేదు. ఏం కాదంటే మరి ఇప్పుడు ఎక్కాలని ఎక్కల్లా నువ్వు లేదులే ఈ చెట్టు నాకు అంతోటు ఎక్కువ కనపడదులే ఎక్కుతాను అనుకుంటే ఎక్కువ లేదు, నాకు నీకు రాదంటే వద్దులే. ఇంకా నిన్నేంటికి బలంతరం పెట్టాలా? నువ్వు ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడన్నా నిమ్మని అడిగాను? ఏమైతే అడగలేదు. మరి అడిగావు కదా, నీకోసం అయితే ఎక్కుతాను. ఇంకా అబ్బా అట్లా సర్లే ఏమన్నా పడితే పట్టుకో, ఏడు పడుతుంది నన్నే పట్టుకో కిందకి పట్టుకున్నా. నిన్నే పట్టుకుని నువ్వేమో ప్లాన్ చేసేవా నన్ను కిందకి వెళ్ళనే, మరి ఏమో నాకైతే డౌట్ కొడుతుంది. నిజంగా చెప్పు. నిజంగా ఇప్పుడు ఎవరైనా కానీ ఎండాకాలం పడతారు పచ్చిటంకాయలు, ఈ వానకాలం పడతారా పచ్చిటంకాయలు? ఏమో నాకే ఆ ఎండాకాలం అప్పుడు అయితే తెస్తుంటివి. అప్పుడు అంటే మన తోటలో అప్పుడు కొబ్బరికాయలు కాయలేదు కదా, దానికన్నా కొనుక్కొని వస్తుంటివి. కానీ ఇప్పుడు కాసే కాబట్టి మన తోటలేటివే కాబట్టి నన్ను అడుగుతాను. అట్లా కానీ ఇప్పుడైతే ప్లాన్ గిన్నె ఏం లేదు కదా? ఏం లేలే, నువ్వు పడితే నన్ను పట్టుకో అంటావు. నీ అంత బొరువు నేను పట్టుకుని నిన్ను పట్టుకుని నాన్న కింద పడేటట్టు ఉండేదే పక్కకుండా అన్నాను. కాదు పోయినసారి పడినప్పుడు ఆడ పట్టుకుంటే వీడి పతికెట్లే పడుతున్నాను. అదే ఈ పక్క పతికెట్టుండు కదా దాని మీద పడింది. అంటే ఆ సార్ ఎట్లా అంటే ఇవల్ల విండి కదా కొబ్బరి అంటే టెంకాయ మట్లు కొట్టిని ఉండి కదా పాతగైంది అనమాట. దానికన్నా అది పట్టుకుని వెంటే జారొచ్చి నువ్వు కింద పతికెట్టి మీద పడేవి, అంతేగాని కావాల్సింది ఏం పర్లేవు కదా. ఒకటి తెంపు లేదు నువ్వు ఒకటి అంటే ఇక్కడ మనుషులు తెంపినకి ఏం లేదు. మరి అదే నన్ను ఏమంటాను, ఇప్పుడు మన చెట్టు ఎక్కి ఇందులేసిన చెట్టు ఎక్కి తెంపితే కూడా నాకైతే ఏం లేదు. అవు కదా ఎక్కుతావు తలా 2 తెంపుకో తలా కూడా అంటావా నువ్వు? నాటికైనా అడుగుతున్నాను, నేను 1-2 సార్లు అడుగుతున్నాను ఎన్ని తెంపాలా అంటే ఒక్కటే తెంపు. అది యాదో సినిమాలో ఉండదు చూడి, దాంట్లో అంటే పని చేస్తుంటే ఓనర్ ఏమిటంటే ఒక్కటే టీ అన్నట్ల నువ్వు ఒక్కటే తెంపు అంటున్నావు. అంటే నువ్వు అడగలేదు కదా, దానికి నన్ను అడిగాను కాబట్టి తెంప అంటున్నావు. నువ్వు కానీ నాన్నోటి తెంపుకుంటానంటే కదా 2 తెంప అంటుంటే. సర్లా ఇప్పుడు నేను నీ కోసము ఎక్కుతున్నా చెట్టు ఎక్కుతున్నాను, కాకపోతే నా కోసము నాకేమన్నా పని పడినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా చేయాల పని చేయాల. సర్లే అంటే ఇప్పుడు నన్ను అడిగిన దానికి నువ్వు ఏమడిగినా నువ్వు అడిగిన దానికి నేను చేస్తున్నాను. అది కాదు నాకు ఎప్పుడైనా చిన్న పనులు అడిగితే చేయాల. చేస్తావు కదా, చెయ్యవు పట్ల అంటే నా నమ్ము నిన్ను. ఏంటి నమ్ము ఏడదానికైనా చేస్తాను కదా. నన్ను ఇప్పుడు అడిగిన దానికి నాతో మరి నన్ను ఏమన్నా అడిగితే నువ్వు కింద అయితే చేస్తుంటామో ఇంత పెద్ద చెట్టు ఎక్కాలంటే ఏమెక్తావు ఏడన్నా? సర్లే ఈసారికి ఎట్లా నాకా ఖచ్చితంగా తాగాలి. మన పెన్ లేనప్పుడు వేసిన చెట్టు ఇది, మరి అప్పుడు వేసిందేలే. ఈసారి ఏమో తాగాలనిపించి నిన్ను అడిగానే, ఇంకోసారి ఇంత పెద్ద చెట్టు ఎక్కే పని అయితే సొప్పుండే. అది కాదు ఎండాకాలం అయితే ఏమోలే, నీకు వానకాలం అడుగుతున్నట్టు నాకు ఏమో డౌట్ కొడుతుంది. ఏం డౌట్లే. సర్లే నీకు అంత డౌట్ ఉండే కదా, చెట్టు ఎక్కి కింద దిగొచ్చినాక అప్పుడు నన్ను అడుగు. చెట్టు ఎక్కి కిందికి దిగాలి కదా, మధ్యలో ఏం చేస్తావు? యా పడులే, అంత పెద్ద చెట్టు ఏం కాదులే. ఎక్కుతాను, ఇంకా నీ మీద నమ్మకం పెట్టుకొని ఎక్కుతాను. అయితే రెడీ ఎక్కువ మరి యాలే దన్నే చూస్తాడు, ఎట్లా ఎక్కలే ఎట్లా లేదని దన్నే చూస్తాడు. ఎక్కితే కాదు ఎక్కితే ఎక్కుతాను లేకుండా లేదు. ఊకేంటి మరి ఎక్కు. అదే లైట్ కమ్మని కొడితే ఎట్లా వస్తుంది సౌండ్ అట్లా వస్తుంది. అట్లే మరి వచ్చేది. మరి అట్లే వచ్చేది. మరి సంగ ఎక్కు. ఎనడన్నా ఎక్కింటివే లేదు చెట్టుని, అట్లా ఎక్కుతావు ఒకటే మరి. అదే అక్కడ కనపడొస్తుంది నీ నెత్తి మీద ఒక్కటే టెంకాయ లా ఉండేది. దమ్కొచ్చేదే చెట్టు ఎక్కి ఇదే కదా
అదే అది అదే పరే కింద పరే ఇంకోటి ఒకటే అంటే నీకోటి కదా నువ్వు చూడు పారే పగిలిపోయలే టెంకాయ పగిలిపోతున్నాయి దిగొస్తున్నా ఏమంటారు రాలుతావు అవి దానికనే కేక్ ఏమి ఏంటికి కింద పడా ఇప్పుడు దెబ్బలు అడగని అడుగుతాను నువ్వు పట్టు మీద కూసుకునేవి కింద ఇంకో పరి ఎక్కిన ఏం వేసిన చెయ్యని బై నన్ను నీకు ఉన్నాను పక్కనే వద్దు ఫస్ట్ టెంకాయలు వద్దు ఏముంది కత్తి తెచ్చుకునిలేను తెచ్చుకునిలేను నా చెరు నువ్వు కూడా తాతావు మరి ఫస్ట్ టెంకాయలు తెంపేవే కొట్టి మరి దాన్ని ఇంకా తెంపి కింద పడి అంత అయిపోయేదా ఇప్పుడు లాస్ట్ ఇదే కదా ఇంకా ఇప్పుడు కానీ చూడండిగా అది కొడుకులు బుడదలు వీళ్ళకత్తి తీసుకొచ్చేది మా విజయ్ వచ్చేసి ఎప్పుడైనా కానీ వీళ్ళకత్తి తీసుకొస్తాను ఇప్పుడు కానీ తెచ్చాను ఇంకా అదే బాగా దిగుతుంది ఇది బాగా దిగదానికే తీసుకొచ్చినది అన్నిట్లో వెళ్ళా దానికి ఫస్ట్ టైం కదా పక్క పెట్టు పాలు తిండుకున్నట్టుండవి ఇడే కొద్ది చూపి నాకు ఈ పాలు దాని నిండుండయే పాలు దాని నిండుండయా ఆంటీ నీకే నాకే నీకే ఇట్లా కొట్టిస్తవి మనం ఉండేది పల్లెటూరులోన టౌన్ లోనైతే ఆ పైపులు అవి ఇస్తారు తాగొచ్చు ఏమి దీంట్లో నువ్వు కొట్టేటప్పుడుగా అది పడేదే ఏం కావాలి మన కొబ్బరి తీరు తాగినప్పుడు నోట్లోకి వస్తుంది ఇది దానికనే మన సంగతి చూసుకోవటల్లా ఎట్లా తాగలే ఏం కదా దీంతో ఇట్లా తాగంటావు ఏం తీగలేవు మరి అంత సన్నకాయలు కొట్టేసి ఎప్పుడైతే మనం నెల ముందు పాలు తిండిగో మరి పాలు తిండిగుంటాయి ఇంకా కావద్దు ఓ నెల అయిన తర్వాత కట్టాల అంటే మరి అంత ఫుల్ గా లేవు మామూలుగా ఉండే తాగేకే రావు ఈ పచ్చి టెంకాయతో ఇట్టే తాగలే పైపులో గీపులో తాగకంటే ఇది మేలు కదా అయిపోయా పాలు నీ టెంకాయ అయిపోయినా అవు కొబ్బరినా కొబ్బరి లేదు నేతది ఇంకా ఉందా కదా లేవా కొన్ని ఉన్నాయి ఇవన్నీ మరి తానికి రావని ఏంటి తొలకొచ్చి నువ్వు బెల్లం కూరలాగా చేస్తాను ఆంటివి పిలిచి ఫస్ట్ నువ్వు బెల్లం కూరలో చేస్తామా ఆంటివి సరేలే ఆంటీ పిలిస్తే నానేమి బెల్లం కూరలాగా చేస్తాను కదా బెల్లం కూరల కోసమో అనుకుంటే వచ్చి కాసి చెట్టు ఎక్కించి కింద పడిస్తానండి ఏమో నాకే సంగనాలు అంటే ఒకటే గొర్రెంట్లాగే పెట్టుకుంటాను ఒకసారి కూడా బెల్లం గొర్రెంట్లకి ఎప్పుడు మా పెళ్లి కాకముందు చేసుకుని అట్లా కాదు అది నా వీడియోలో నానే నువ్వు అసలు ఉండేవు అని కాసే నువ్వు ఎలా నీతో మాట్లాడించాను కదా సరేలే తెచ్చాను వాటిని తెచ్చానే ఏమేమి బెల్లం గొర్రెంట్లకి ఏమేమి బెల్లం గొర్రెంట్లకి అంటే మనం కొబ్బరి చిప్పులు గొర్రెంట్లకి ఎట్లా చేసుకుంటామో బెల్లం గొర్రెంట్లకు కూడా అట్లా చేసుకోవాలా కానీ నేను ఎప్పుడైనా కానీ ఆ గొర్రెంట్లకే ఎక్కువ పెట్టుకునేది మా ఆయన ఇట్లా పండుగలోన సంతకు పోయినప్పుడు కోన్లు అయితే తెస్తాడు నాకు కోన్లు అంటే ఇష్టం లేదు ఎందుకంటే ఆ గొర్రెంట్లకు సెలవు కాబట్టి దాన్ని ఎక్కువ పెట్టుకుంటాను కానీ ఈసారి విజయ్ వచ్చేసి ఆ గోరెంటాకు కొబ్బరి చెప్పులు గోరెంటాకు బెల్లం గోరెంటాకు అయితే చేస్తాం మా విజయ్కి పెండ్ల ఇద్దరు కొడుకులు పుట్టినా కూడా ఇంకా చిన్న పిల్ల తిరిగి చేస్తుంటది అంటే ఆ గొర్రెంట్ల కంటే అందరూ తెలుసు
కానీ ఈ బెల్లం గోరంట్లకు గాని కొబ్బరి చిప్పుల గోరంట్లకు గాని మా పెళ్లి కొందరు చేస్తుండే అది నేను ఇప్పటికైతే కూడా మర్చిపోలేను. ఎందుకంటే అప్పుడు గుర్తులు ఇప్పటికి ఇంకా వస్తూనే ఉంటాయి. దానికని ఈ రోజు చేసుకుందామని మా ఆయనతో ఒక బెల్లం ఉంటే అయితే తెప్పించుకునేనే. ఎట్లా చేస్తాననేది మీరే చూడండి. ఇంకా నానైతే నాకు తెంపుకుని ఫస్ట్ టెంకాయ. ఇంకోటి మా విజయ్ వచ్చేసి ఫస్ట్ టెంకాయ బాగుంటది. నాది అయితే పగిలిపెట్టాపు ఒకసారి నా టెంకాయ. నాదే పగిలిపోయినది, నీది కాదు. ఇప్పుడు చూసారు కదా మీరు. ఇట్లా ఈడబో అది చూడండి. రోడ్లో పెట్టొచ్చేదా నాకు అంటే మా విజయ్ మంచి టెంకాయ తీసుకునేదా. నాకైతే పగిలిపోయిన టెంకాయ ఆల్రెడీ సగం నీళ్ళైతే వేయవు దాంట్లో. నా పాలు అయిపోయావే, నీ టెంకాయ తెస్తా. అవి ఎట్లా పెట్టారు రోడ్లో పెట్టచ్చు చూడండి, మీరే చూడండి. పగిలిపోయేది కదా మరి, కింద పెడితే పాలల్లో గారిపోతాయి. అవు కదా నిజమంటేనప్పా. ఇంతోటి పడిపోయినా ఇంతోటి చూడలే, అగ్గి ఎప్పుడు కూడా చూసింది. ఇంకా కడతాయి ఇంకేముంటాయి దీంట్లో? ఇంకా ఉంటాయి అన్నోటి కారిపోయినా చూస్తానా. ఏ దిండు ఉన్నాయి పాలు దీంట్లోనా. నువ్వు కొట్టుకొని తాగు మరి, నాకైతే కొట్టి నీకు రాదు. దానికే నాన్న తాగే టెంక నీతో కొట్టించుకునేనే. మన పల్లెటూరు వాళ్ళు ఎట్లా తాగుతారని చెప్తుంది దీంట్లో. ఈ పక్క బయలుపోయేదా అంటే ఆపుకుండా తాగల్లా? ఆపుకుండా కాదు, మన పల్లెటూరులో ఎవరైనా ఇట్లా తాగేది. ఆ టౌన్ లో కొంతమంది ఆ పైపులు పెట్టి తాగుతుంటారు కదా, అవన్నీ గిన్ని 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 వస్తాయి. మనం అట్లా కాదు, డైరెక్ట్ ఇంకా కొబ్బరి అయితే లేదు, పాలైతే తీగుండాయి. అంటే నీకేం నీ ఫస్ట్ టెంకాయలో తీగుండాయి, మరి నా టెంకాయలో లేకుండా అంతోటి బాగుండదు తింటున్నా. నాకు తెంపించిన టెంకాయలో తీగ లేకుండా ఏమో అనుకోనే వినడానికి పాలు అనేది తీగ లేవు. రెండు ఒకటే బారి కింద పడేసి కలిపి నువ్వే ఏమని తీసుకొని నువ్వే ముందు ఏరుకుంటే పైన నాకు గడ్డకు పెట్టి ఏమో మరి ఏరుకునే దానికేనేమో. నా ఫస్ట్ టెంకాయలో పాలు తీగ లేకుండే. ఏమంటారంటే ముందంగా ఏరుకుంటే పగిలిపోయిండే, ఇది ఫస్ట్ టెంకాయ పగిలిపోయిండే, సగం పాలు కారిపోయిండే. నాకంటే ఎక్కువ నువ్వే పాలు తాదివి. మరి ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నాన్నేమో చేయడానికి నాకు చేసి చెట్టు కాసి తెంపేనే ఇంకొట్టి కాసి ఇచ్చాను అంతే. ఇంకా అసలు ఇంతగా ముందు మా విజయ నన్నంటే. నానైతే ఇప్పుడు ఒక 1/4 కేజీ బెల్లం అయితే తీసుకొచ్చుకునేనే. ఇది కనపడొస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక్కటే ఉంటే 1/4 కేజీ. ఇది ఈ 1/4 కేజీ ఒక్క ఉంటు బెల్లంకి ఇంత పెద్ద కుండ అయితే తెచ్చుకునేనే. ఎందుకంటే నా దగ్గర చిన్న కుండ అయితే లేదు, అందుకనే ఈ పెద్ద కుండ అయితే తెచ్చుకునేనే. ఒక కొబ్బరి చిప్పులు చేసుకున్నా ఈ కుండకే, బెల్లం గోరంట్లా చేసుకున్నా ఈ కుండకే. నా దగ్గర అయితే చిన్నదైతే లేదనమాట, అందుకనే ప్రతిసారి ఇదే కుండలోనైతే చేసుకుంటాను. ఇప్పుడు బెల్లం అయితే బాగా మెత్తగా అయితే దంచుకున్నాము. బెల్లం అయితే మెత్తగా దంచుకున్నాం. ఇప్పుడు ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయామే, మా సైడ్ వచ్చేసి బెల్లం అనేది ఇట్లే ఉంటుంది అనమాట, గుండ్రంగా అయితే ఉంటది. దీన్ని తీసుకొని ఏగానే ఎవరైనా కొట్టుగా కొట్టొచ్చా బెల్లం తీసుకొని? అంటే నన్ను కొడతావా? నిన్ను కొడతానని అనలేదు, ఎవరైనా ఎప్పుడన్నా. అంటే బెల్లంతో కూడా దెబ్బలు తగులుతాయా? ఎట్లా రాయదు గుండ్ర గట్టిగా ఉండదు, నన్ను దంచితే కూడా పగలలేదు బెల్లంగా. బెల్లం అయితే బాగా మెత్తగా అయితే దంచుకునేం కదా. ఇప్పుడు కుండలోకి అయితే వేసుకున్నాము. బట్ట మీద అయితే బాగా దంచుకునేకి వస్తుంది, దానికనే బట్టలోనే దంచాను బెల్లం అయితే. ఇప్పుడు బెల్లం కొంచెం బెల్లం అయితే సైడ్ కి ఇట్లా అనుకోవాలి, సైడ్ కి మొత్తం అనుకొని మధ్యలో గ్యాప్ అయితే పెట్టుకోవాలా. మధ్యలో గ్యాప్ ఏంటంటే గ్లాస్ పెట్టుకునేకి. నానైతే కొంచెం పెద్దగా పెట్టాను, మరి వస్తుందో రాదో చూడాలా. ఎప్పుడైనా కానీ చిన్న పెట్టుకుంటే, కానీ ఈసారి కొంచెం పెద్ద సైజు గ్లాస్ అయితే ఇప్పుడైతే 5 మీద పెడతా కుండ అయితే. ఇంకోటి గ్లాస్ మనం ఏంటి పెట్టుకునేవంటే బెల్లం కరిగి బెల్లం గోరంట్లకి అయితే మన గ్లాసులకి అయితే పడుతుంది. ఇంకోటి మనకి తొందరగా కావాలంటే దీని మీద వచ్చేసి అంటే కుండ చిన్నదైతే సొమ్ము పెట్టుకోవచ్చు, కానీ నేను పెద్దది పెట్టుకున్నాను కాబట్టి చిన్న గుండాలు అయితే దీని మీద పెడతాను. ఈ గుండాలు అయితే జరిపోతుంది. దీని నిండా నీళ్ళు అయితే పెట్టుకోవాలా. నీళ్ళు ఏంటి పెట్టుకోవాలంటే ఇది మనము ఎసరు అనేది బాగా రావాల, నీళ్లు బాగా కాయినప్పుడు అప్పుడు మన గోరంట్లోకి వచ్చింటదని అర్థమవుతుంది. దానికని ఇది గాలి ఫానట పెండు ఉంటే పెండు మెత్తుకోవచ్చు, లేదంటే ఎర్రమన్నతో ఎర్రమన్న అయితే గర్రను పెట్టుకోవాలా. అస్సలు ఆవిరి అనేది ఫానేయకూడదు. ఆవిరి పోతే మాత్రం మన గోరంట్లోకి అనేది రాదు. మనకు ఒకవేళ ఎడన్నా సరిగా అంటీకోకుని కానీ ఆవిరి పోయేది అనుకోండి, ఆవిరి పోయాననుకో మరి ఇంగిని తీసుకొని కానీ పెట్టవచ్చు. ఇంకోటి ఆవిరి పడితే ఆ గోరింటాక్ అనేది బయటకు వస్తాను, కుండలు వెళ్ళి బయటకు అయితే వస్తుంది. అంటే కుండనెల్లి అంటే ఈడ ఎర్రమని పెట్టే కాడ
ఆవిరి బయటకు వస్తుంది. నిజమే అదేమి. మనకైతే నీళ్ళు కాగేవంటే ఖచ్చితంగా గోరంటాకైతే అయింటది. చూద్దాం గుండాలు తీసి చూడండి నీళ్ళు ఎట్టుగా అయితే. ఇంకా కొద్దిగా మంట పెట్టుకుంటే మనకి ఎసరు అయితే వచ్చినట్టే. ఇది నీళ్ళు ఇదేం కరుసుకునేదే అట్లా కాదు, ఎర్రమని మసాగా లేకుంటే లోన గ్లాస్ అనేది అడ్డం పడుతుంది. ఇది ఏంటి గుండాలు ఇంత గట్టిగా కరుసుకునేదంటే ఆవిరి కాదు కదా బయటికి, ఆవిరికి ఇది ఎర్రమన్ను అనేది గట్టిగా గుండాలు కూడా ఇట్లా కరుసుకుంటది. ఇట్లా కట్టుఫుల్ అనేది తీసుకోవాలన్నమాట. నీట్ గా రాకున్నప్పుడు మనం బలంతా ఎగినైతే ఆ లోన్ ఉండేది గ్లాస్ లో గోరంటాక్ అనేది కిందకైతే పడుతుంది. మనం ఇంతసేపు కష్టపడిన గోరంటాకు కూడా పోతుంది. ఎర్రమన్ను అయితే అన్ని తీసేసేనా, గుండాలు తీస్తాను. ఇంకా వాయబ్బా చూడండి, బెల్లం తక్కువ ఉండేదానికి గిలాస్ అనేది కింద పడిపోయేదే. అది ఇప్పుడు ఎట్ట చేయాలనే కానీ అర్థం కాదు. కానీ ఎప్పుడైనా చేసుకుంటే బాగుంది, సరిపోతుండే. ఇదేం వచ్చేదిలే అంటే బెల్లంలోనే మొత్తం కరిగి గిలాస్ అనేది కింద దొల్లేదనమాట. సిప్పులు అయితే అట్లే ఉంటాయి. బెల్లం పెట్టింటి గర్రన బెల్లం అనకాసి మధ్యన గిలాస్ అయితే పెట్టింటి. అది సిప్పులు అయితే అంతోటు కరిగినా కూడా బొగ్గులు తీరైతే అయింటావు లోపల. అది కాదంటే బెల్లం కరిగితే గ్లాస్ అడ్డం పడేది. మరి అదే నాన్న చెప్పి అంటే సపోర్ట్ ఏం పెట్టావు వస్తుంది. ఇదే రావాల్సింది మనకి ఇప్పుడు. బెల్లం గోరంట్లకైతే గిన్నెలకైతే పోస్తాను. చాలా గట్టిగా అయితే వచ్చేది. ఇప్పుడైతే బెల్లం గోరంట్లకి కొద్ది కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలా. అప్పుడే ఎర్రగేది మనకి. మాకైతే కొంచెం బెల్లం గోరంట్లకి అయితే సరిగాలేదు కదా, దానికని మా విజయ్ వచ్చేసి కొన్ని వేడి నీళ్ళు అయితే పోసేది అనమాట దాంట్లోకి. అంటే చాలా తక్కువ అనమాట. ఎప్పుడో ఇట్లా చేసుకోవాలా, సంగం రోజులే బెల్లం గోరంట్లకి చేసుకోక ఒకసారి అని చేసుకుందాం అన్నట్టు నేను ఈ రోజు అది చేసాను. మనకైతే కొంచెం నాకు తెలిసి సరిగా రాలేదు అనుకుంటాను. మరి మా విజయ్ అయితే ఇప్పుడు పెట్టుకుంటది, వస్తా రాదు. నేను ఎప్పుడో పెళ్లి కాకముందు చేసింటి బెల్లం గోరంట్లకి, మరి ఇప్పుడు చేసుకుంటాను నేనైతే. నాకు పెద్దగా డిజైన్లు అయితే రావు, కానీ ఇట్లే అనమాట. మా అమ్మ ఇట్లా పెట్టుకుంటుండే, మా అమ్మని చూసుకుని నాన్న ఇట్లా నేర్చుకునే. ముగ్గులు కూడా రావు నాకు. గోరంట్లకి అయితే మనకు సరిగా రాలేదు, కానీ కాకపోతే మా విజయ్ పెట్టుకుంటే మాత్రం బాగానే కనిపిస్తుంది. అది అదే కదా సంగం రోజులే అనమాట. కానీ ఏమో నాకు ఈ రోజు ఎప్పుడో అప్పుడు చేసుకునేది కదా, ఈసారి చేసుకొని చూద్దాము. పెళ్లి కాకముందు చేసుకుంటే ఇప్పుడు చేసుకుందాం అన్నట్లా చేసుకునేనే. నాన్న ఏమన్నా చెప్తే మాత్రం చేయదు మా విజయ్. ఇప్పుడు 2 చేతులు పెట్టుకునేదే నాన్న పెట్టాలంట. మరి ఒక చేయి పెట్టుకుని ఇంకో చేయి ఆడ పెట్టమండి, ఆడ పెడతారే మధ్య నేను దీని మీద రుద్దా అని చెప్తి. అంతేనా పెట్టేది? వచ్చినట్లే పెడుతున్నాను అమ్మాయి. 2 చేతులు నువ్వే పెట్టుకుని నీకు రాదు అని నీతో పెట్టి ఎప్పుడైనా కానీ నీతోనే పెట్టించుకోవాలా. మాకు చిన్నప్పుడు మా అమ్మ మాకు ఎట్లా పెడుతుండే గోరంటాకు. నాన్నగాని అట్టేలే, మా అమ్మలు ఎట్ట పెట్టుకుంటుండ్రు, నాన్నగాని ఇప్పుడు కానీ అట్టే పెట్టుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే డిజైన్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు. నిజం చెప్పాలంటే మనము ఇంత పెద్దలు అయ్యింది వేస్ట్. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు నీకంటే బాగా చేస్తుంది బెల్లం గోరంట్లకి, ఇట్లా చేసేది బెల్లం గోరంట్లకు. అంటే నాను పెళ్లి కాకముందు చేసుకుని ఏమో అప్పుడు పిల్లలాట కదా, అంత ఫ్రెండ్స్ కలిసి ఇట్లా కుండ తెచ్చుకొని చేసుకుంటుండే. అదే మర్చిపోయానంటే అదే మెతుకు పెట్టుకుని నాన్న ఇప్పుడు చేసిన. మరి ఇట్లా లేదో కాదో కామెంట్ చేయండి మీరైతే. మామైతే నాకు తెలిసి ఇట్లా కాదనుకున్నా, కాకపోతే ఇంకోసారి అయితే ఎప్పుడైతే బెల్లం గోరంట్లకి అయితే చెయ్యము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.